మామూలుగానే గల్ఫ్ కంట్రీస్ కి ఇరాన్ మధ్య వైరం అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి ఒక కారణం ఏంటంటే ఇరాన్ షియా బేస్డ్ కంట్రీ, ఇవన్నీ కూడా సున్నీ బేస్డ్ కంట్రీస్. రెండవది ఇవన్నీ ఇజ్రాయెల్ తో నార్మలైజేషన్ ఒప్పందాలు చేసుకున్నాయి. అట్లాగే అబ్రహాం అకార్డ్స్ పేరుతో కూడా ఇజ్రాయెల్ కి దగ్గర అయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అమెరికాకు అనుకూలంగా ఉన్న దేశాలు, గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా. అందుకనే పెట్రో డాలర్ ఆర్థిక వ్యవస్థ అంటారు. పెట్రో డాలర్ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ గల్ఫ్ దేశాల దగ్గర ఎవరు ఆయిల్ కొనాలన్నా డాలర్లలోనే చెల్లించాలి. సో డాలర్లో చెల్లించాలి కాబట్టి అమెరికాతో వాణిజ్యం చేసుకోవాలి, అమెరికా డాలర్లని మనం రిజర్వ్లుగా పెట్టుకోవాలి. అందువల్ల డాలర్ డామినేషన్ అనేది 72 తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి కారణం ఈ పెట్రో డాలర్ సిస్టమ్. సో దీన్ని ఇరాన్ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. సో అమెరికా ఆధిపత్యాన్ని 79 నుంచి ఇరాన్ ధిక్కరిస్తుంది. సో ఇవన్నీ అందుకనే ఇరాన్ నుంచి సెక్యూరిటీ కోసమే బేసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది అమెరికా. దాదాపు గల్ఫ్ దేశాల్లో 19 బేసెస్ ఉన్నాయన్నమాట. వీటిల్లో కూడా కొంతవరకు ఇరాను, ఒమను, బహ్రెయిన్, ఖతారు వీటితో కొద్దిగా పట్టువిడుపులతో ఉంటది. కానీ యుఏఈ అండ్ సౌదీ అరేబియాతో ఎక్కువ శత్రుత్వం అనేది ఇరాన్ కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇరాన్కి సౌదీ అరేబియా మీద ఇంకా ఎక్కువ కోపం ఉండడానికి ఒక కారణం ఏంటంటే, సౌదీ ప్రిన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, క్రౌన్ ప్రిన్స్ అంటారు అతన్ని, ఎంబీఎస్ అంటారు, అంటే మహమ్మద్ బిన్ సుల్తాన్ అతని పేరు. ఈ మహమ్మద్ బిన్ సుల్తాను ట్రంప్ ని పదే పదే ప్రాధేయపడి అడుక్కొని నువ్వు ఇరాన్ మీద దాడి చేయండి నైట్ అండ్ డే ట్రంప్ కు ఫోన్లు చేశాడనేది ఒక వార్త బయటకు వచ్చింది. అందువల్ల తమ మీద అమెరికా దాడికి ప్రధాన కారకుల్లో ఒకడు ఈ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అని చెప్పి రోజుకి దాదాపు 30 మిసైల్స్ ని వేస్తుందన్నమాట మినిమం. ఓకే, సౌదీ మీద. అంటే సౌదీ మీద చాలా తీవ్రమైన కోపం అనేది ఇరాన్కు ఉంది. ఈ నేపథ్యంలో నిన్న అతిపెద్ద అటాక్ అనేది ఈ మొత్తం యుద్ధం ఫిబ్రవరి 20 స్టార్ట్ అయినాక అతిపెద్ద అటాక్ నిన్న చేసింది ఇరాన్. ఎక్కడ చేసిందంటే అల్ జుబైల్ ఇండస్ట్రియల్ హబ్ అంటారు. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది మిడిల్ ఈస్ట్ లోనే పెద్దది. దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుంది అనమాట. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, పెట్రోకెమికల్స్ ఉంటాయి, ఎనర్జీ సెక్టర్, ఇవన్నీ కలిసిన హబ్ ఇది. దాని మీద నిన్న 8 మిసైల్స్ తో దాడి చేసింది. అందులో మేము మ్యాక్సిమం కొట్టేశామని సౌదీ అరేబియా చెప్తుంది. కానీ మంటలు అవన్నీ చూస్తే పెద్ద ఎత్తున నష్టమే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా నష్టం జరిగిన దేశాలు పెద్ద నష్టం జరగలేదని చెప్పుకుంటాయి, అలాగే సౌదీ చెప్పుకుంటుంది. కానీ నష్టం జరిగింది. ఎందుకంటే ఇరాన్ ఒక స్ట్రాటజీ ఏంటంటే, ఇరాన్ గత సంవత్సరం జూన్లో ఇజ్రాయెల్ అటాక్ చేసి 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు దాని తర్వాత ఇరాన్ కొన్ని స్ట్రాటజీలు మార్చుకున్నది. అంటే ఆ యుద్ధంలో ఒక అనుభవం వచ్చింది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మళ్ళీ మన మీద అటాక్ చేస్తారో, అమెరికా కూడా మన మీద అటాక్ చేస్తుందని ఇరాన్కి ముందే తెలుసు. అందుకని ప్రిపేర్ అయింది. ఆ ప్రిపరేషన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర కానీ గల్ఫ్ దేశాల్లో కానీ అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా పేట్రియాట్, థాడ్ అనే 2 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. దీన్ని దెబ్బ కొట్టాలంటే ఇరాన్ ఒక స్ట్రాటజీ ఏంటంటే, చీప్ గా తయారయ్యే డ్రోన్స్ ని ముందుగా పంపించడం. దాన్ని కొట్టడానికి ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే పేట్రియాట్, థాడ్ సిస్టమ్స్ పనిచేయాలి. ఆ పని చేయాలంటే ఒక డ్రోన్ కొట్టాలంటే వాటికి 33 కోట్లు అవుతుంది ఖర్చు, మన రూపీస్ లో చెప్పాలంటే.